తల్లోకి ఒక పిన్నిస్ అయితే గుచ్చాను. ఇల్లాలే ఇంటికి ఓ జీవన జ్యోతి. అయ్యో కింద పడింది. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో ఇది బొమ్మ, ముగ్గు, కూరగాయలు. నాకా నువ్వు చెప్పేది నాటకాలు. లేరా లే పైకి లే చెప్తా. చెయ్యి ఎందుకు ఎర్రంగా ఉంది, ఏంది ఇదంతా? ఏందని నీ పేరు రాసి ఇట్లా ఇంటూ వేసిందంటే నిన్ను. నీకు ఎవరైనా శత్రువులు అంటూ ఎవరైనా ఉన్నారు నాకు తెలియకుండా? ఇంకెవరు మీ నాయనమ్మే నాకు శత్రువు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 12 అవుతుంది. మీరందరూ చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, మెయిన్ గా అమ్మని ఇంకా బేబమ్మని గోస్ట్ ప్రాంక్ చేయమని. అండ్ ఇప్పుడైతే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నేనైతే చేతబడి చేయబోతున్నాను అనమాట. అంటే చేతబడి చేసినట్టుగా ఒక ప్రాంక్ అయితే సృష్టించబోతున్నాను. ఇప్పుడు టైం రాత్రి 12 అవుతుంది. ఇప్పుడు నేనైతే ఈ ప్రాంక్ కి తగిన సామాన్లు తీసుకొచ్చుకొని అసలు చాలా అంటే చాలా ప్రిపరేషన్లు కూడా చేసి పెట్టున్నాను. ఇదిగోండి, నేను ఆ ప్రాంక్ కోసం ఒక బొమ్మని తీసుకొచ్చా, బార్బీ బొమ్మని. ఇంకా ఇదిగోండి ముగ్గు పిండి, ఇగో పిన్నీసులు, ప్యాకెట్ నిండా పిన్నీసులు తీసుకొచ్చాను. ఏం చేస్తున్నాను మీకు అర్థం కావట్లేదు కదా. రేపు ఉదయం ఇంట్లో లేచేసరికి ఇంటి బయట మొత్తం బీభత్సం చేయబోతున్నాను. నిజంగా వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇంకా ఒక మంచి ప్లాన్ తో అయితే వీడియో తీస్తున్నాను. ఈ వీడియో ఎట్లా వెళ్తుందో నాకైతే తెలియదు. ఈ ప్రాంక్ వచ్చేసి మా సిస్టర్ గాని లేచుంటే మా సిస్టర్ కూడా ప్రాంక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మా సిస్టర్ ఇంకా బేబమ్మ ఇంకా అమ్మ అందరూ అయితే ప్రాంక్ అవ్వబోతున్నారు ఈ వీడియోలో. సో లెట్స్ గో. అండ్ నేనైతే ఇదిగోండి, ఇదేంటిది బార్బీ డాలా, ఏందో పాపం హనీ పాప కానీ చూసింటి పాటి స్కామ్ వేసేది దీన్ని. ఎట్లానో నేను హనీ పాప చూడలేదు కాబట్టి ఇలా డౌట్ రాదు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇప్పుడైతే దీన్ని కొనుక్కొచ్చాను బయటికి పోయి. నేను ఇది కొనుక్కుంటుంటే షాప్ అన్న కూడా హనీ పాప కాబమ్మ అని అడిగాడు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది హనీ పాపకి కాదు, సాయి బాబుకి. వావ్, చాలా బాగుంది బొమ్మ అయితే. ఇప్పుడు దీన్ని అయితే మనం నాశనం చేయబోతున్నాం. అబ్బో ఏంది చేతులు కాళ్ళని సాగతున్నాయి ఈ బార్బీకి. సో ఇదే మనకు అడ్వాంటేజ్ అనమాట. ఈ బొమ్మకి ఏం చేద్దామంటే ఈ బొమ్మని ఫస్ట్ రెడీ చేయాలి నీట్ గా. ఈ జుట్టు సేమ్ బేబమ్మ జుట్టు ఉన్నట్టే ఉంది ఈ బొమ్మది కూడా. తల తీసేద్దామా? రావట్లేదు. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. తల గట్టిగా ఉంది, తాలిట్టే ఉంచేస్తాను. ఇప్పుడైతే పిన్నీసులు ఉన్నాయి కదా, నేను పిన్నీసులు అయితే కొన్ని తీసుకొచ్చాను అనమాట. సేఫ్టీ పిన్స్. ఈ సేఫ్టీ పిన్స్ అయితే ఈ బొమ్మలోకి అయితే ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది బేబమ్మ అనమాట. ఈ బొమ్మ ఫస్ట్ తల్లోకి ఒకటి, అది ఇదిగోండి తల్లోకి ఒక పిన్నిస్ అయితే గుచ్చాను. చేతుల్లోకి ఒకటి, అది ఇట్టొకటి ఇట్టొకటి, పొట్ల ఒకటి గుచ్చుదామా. చాలా స్ట్రాంగ్ ఉంది టాయ్, మంచి క్వాలిటీది. తొడల్లో కూడా 2 గుచ్చుదాం. స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది టాయ్. అసలుకి లోపల పిన్నిస్లు కూడా గుచ్చుకోవట్లేదు, అంత స్ట్రాంగ్ గా ఉంది. మనకు మ్యాటర్ ఏంటంటే ఎక్కువ గుచ్చుకోవాలి, అప్పుడే రియలిస్టిక్ గా ఉంటది. తొడలోకి ఒకటి గుచ్చాను, 2 చేతుల్లోకి. తలలోకి ఒకటి, తొడలో కూడా ఒకటి గుచ్చుతా. గుచ్చేసాను మొత్తం, పిన్నిస్లు అయితే గుచ్చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే బయటికి వెళ్ళిపోయేసి ఈ బొమ్మకు మళ్ళీ చెప్పులు ఒకటి బయటికి వెళ్ళిపోయేసి ముగ్గులేద్దాం. నేను జనరల్ గా కోడి తలకాయలు, కోడికి బాయిలర్ కోడి తలకాయలు ఉంటుందా, తలకాయలు కూడా ప్లాన్ చేశా. ఏం మాట్లాడుతున్నావురా? ముగ్గేసి ఆ ముగ్గులో బాయిలర్ కోడి తలకాయలు పెట్టి ఈ బొమ్మ పెట్టి ప్రాంక్ చేద్దామని అనుకున్నా. తలకాయలు అవన్నీ పడదు కదా, అంటే స్మెల్ పడదు కదా, చికెన్ అది తినను కదా. ఆడికి పోయి మళ్ళీ వాటిని చూసి ఆకంటే ముందర నేను భయపడతానని చెప్పి ఏం తీసుకురాలేదు. రైతు వెళ్ళి బయటకి వెళ్ళి ముగ్గేసేద్దాం పదండి. నా కర్మ, రేపు ఉదయం నేను ఈ పంచాయతీ చేసినందుకు ఎంత డబ్బులు తింటాను నాకు తెలియదు. కానీ ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేశానో లేదో, అంటే ప్యాకెట్ ఇట్లా పట్టుకున్నాను, ప్యాకెట్ పగిలిపోయింది. దీంట్లో ఉన్న ముగ్గు పిండి అంతా పైన పడింది. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. బేసిక్ గా ఇది ముగ్గు పిండి కాదు, బియ్యం పిండి. నేనేం చేశానంటే నాకు ముగ్గు పిండి ఏ షాప్ లో కొనాలో తెలియక మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంది, బియ్యం పిండి ఆడిచ్చే ఆంటీ షాప్కి వెళ్ళి, ఆంటీ నాకు కొంచెం బియ్యం పిండి కావాలని అడిగా. ఆంటీ ఈ ప్యాకెట్లు వేసి ఇచ్చింది. అదేమో సగం పైన పడింది. ఇదిగోండి మొత్తం అంతా కాలు మీద అంతా అదే ఉంది. ఇప్పుడు అదిగోండి కంప్లీట్ గా బెడ్ మీద అంతా పడింది, ప్యాంట్ అంతా పాడైపోయింది. ఇదిగో మొత్తం అంతా అదే. ర్యాంక్ స్టార్ట్ చేయక ముందరే నాకే ఏటు పడింది. ఇంకెన్ని ట్విస్ట్లు అవుతాయో చూద్దాం. లెట్స్ గో. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి ముగ్గు అయితే వేసేసేద్దాం. ముందు ఫస్ట్ దీన్ని కడుక్కొని రావాలి, ఆ తర్వాత ముగ్గు వేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 12:30 అవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి కారిడార్ లో ఉన్నాను అనమాట. ఇంటి బయట గడప ఎదురు ఇదిగోండి ముగ్గు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు నేనైతే ఈ ముగ్గు పక్కనే నా సాయి ఆర్ట్ అయితే అయిపోతున్నాను అనమాట. దీనికోసం నేను రక్తంలా కనపడడానికి కొంచెం అయితే ఇదిగోండి కుంకుమ లోపల వాటర్ కలిపేసి తీసుకొచ్చాను మెజరింగ్ కప్ లోపలికి. ఇప్పుడు కనుక వాచ్మెన్ గాని వచ్చాడంటే రౌండ్స్ కి నన్ను చూసి ఖచ్చితంగా భయపడి ఏం చేస్తున్నాడా అని. బేబమ్మ అయితే హాల్లోనే నిద్రపోతుంది, అందుకే నేనైతే చిన్నగా మాట్లాడుతున్నాను. వీడియో మీకు బోర్ కొట్టకూడదు కాబట్టి నేను వేసే ప్లాన్స్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి. నేనైతే టిష్యూ రోల్ తీసుకొచ్చాను. అండ్ అలాగే ఇదిగోండి ఇందాక పగిలిపోయిన ముగ్గు పిండి ప్యాకెట్ అండ్ కుంకుమ. ఆల్రెడీ మనం ఇందాక సూదులు గుచ్చి పెట్టాను కదా, ఇదిగోండి బొమ్మ అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ముగ్గేస్తాను. ఇక్కడ
ముగ్గు వచ్చేసి నక్షత్రం. నాకు ముగ్గేయడం చేత కాదు ఫ్రెండ్స్, ఊరికే బద్దలు వేసేస్తాను ఇక్కడ. ముగ్గేయడం చేత అయితే బాగుంది, ముగ్గు పిండితో అయితే ముగ్గు వస్తుంది. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం, ఇల్లాలే ఇంటికి ఓ జీవన జ్యోతి. నాకేమో ఈ పాటలు కూడా వచ్చి అట్లా టైంకి భయం వేస్తా ఉంది. ఆడ వాచ్మెన్ వచ్చాడు, ఫస్ట్ నన్ను చూసి కొడతాడు. వాచ్మెన్ రౌండ్స్కి వస్తున్నాడు. ఈ మధ్య నెల్లూరులో మర్డర్లు ఎక్కువైపోయాయి కదా, అందుకని మన మంచికే రోజంతా నైట్ డైలీ గంట సేపు పికీలు వస్తూ ఉంటాడు. నేను కానీ రేపు కానీ ఒక నిద్రలేయడం కానీ లేట్ అయింది అనుకో, లేదులే ఖచ్చితంగా మా అమ్మకు డౌట్ వచ్చేస్తుంది నేనే చేస్తానని. నేను అసలు ఇంకో హైలైట్ ఏందా, మేక తలకాయలకి మించిన ప్లాన్ ఒకటి వేసున్నా. పెద్ద లెటర్ రాసి లెటర్లో మంత్రాలు రాసి పెడదాం అనుకున్నా. దీనికి మనము అయ్యో కింద పడింది, అయిపోయింది బతికి అయిపోయింది నీకు. కుంకోనీళ్ళు ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బొమ్మను అయితే ఇక్కడ పెడదాం. ఈ బొమ్మను ఇక్కడ పెట్టే ముందర దీని కింద టిష్యూ పేపర్ తీసుకుని టిష్యూ పేపర్ లో సుబ్బమ్మ అని రాస్తా. సుబ్బి అని రాస్తాం, బేబమ్మ అని రాస్తే మళ్ళీ డౌట్ వస్తుంది, అందుకే సుబ్బి అని రాస్తా. ఎస్ బి బి ఐ సుబ్బి, సుబ్బి అని రాసాను. కింద ఏం రాద్దాం, ఇంటూ రాద్దాం, అయిపోయాను అర్థం. సుబ్బి యు ఆర్ అవుట్. పెట్టేసి ముగ్గు మీద దాని మీద బొమ్మను పెట్టేద్దాం. నిమ్మకాయలు కాబట్టి ఇప్పుడు లోపల నిమ్మకాయలు ఉన్నాయి. నిమ్మకాయలు వేసుకొచ్చి నిమ్మకాయలు కోసి పై మళ్ళీ పెడతాం. ఇదంతా కుంకుమ నేను చల్లుతాను. లెక్క ఇప్పుడు వెళ్ళిపోయేసి నిమ్మకాయలు ఎత్తుకొచ్చి నిమ్మకాయలు కూడా పెడదాం. ఒక్క సెకండ్ వెళ్ళి నిమ్మకాయలు ఎత్తుకొస్తాను. ఇప్పుడే మీకు ఈ సెటప్ అంతా చూపిస్తాను, మీరే భయపడతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చిన ఇంట్లో నిమ్మకాయలు కనపడలేదు, అందుకని చెప్పి టమాటా కోసి టమాటా మధ్యలో కుంకుమ పోసాను. ఆ తర్వాత బెండకాయ కోసి దీనికి కూడా కొంచెం కుంకుమ పోసాను. 2 బెండకాయలు, 1 టమాటకాయ, ఇదిగోండి పచ్చిమిరపకాయ. ఇది మిర్చి బజ్జీకి వేస్తాను పచ్చిమిరపకాయ. ఇప్పుడైతే మొత్తం సెటప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. రేపు ఉదయాన్నే లేసి బేబమ్మ డైరెక్ట్ గా వచ్చి ఇది కానీ చూస్తే బేబమ్మ రియాక్షన్ మీరే మీ ఊరికే వదిలేస్తున్నాను. ఒకసారి చూడండి ఎంత భయంకరంగా చేస్తున్నాను చూసారా. ఇది బొమ్మ, ముగ్గు, కూరగాయలు. ఇప్పుడైతే వెళ్ళిపోయేసి నేను పడుకోవడం అంటే నిద్రపోతాను. మా అమ్మమ్మ లేచేది వచ్చి 7 o'clock, నేను 6 o'clock అలారం పెట్టుకుని నిద్ర లేచేస్తాను, వెయిట్ చేస్తాను. ఇక్కడ హాల్లో కెమెరా పెట్టేసి ఫస్ట్ నిద్ర లేసి వచ్చి కెమెరా ఆన్ చేసేసి వెళ్ళిపోతాను. అండ్ ఇంకో కెమెరా నాకు లోపల పెట్టుకుంటాను. అండ్ లెట్స్ గో. ఏం జరుగుతుందో నాకైతే కొంచెం భయంగా ఉంది. వైల్డ్ గానే రియాక్ట్ అవుతారు, ఎందుకంటే సెటప్ అయితే మామూలుగా లేదు. సో ప్లీజ్ ఇప్పటిదాకా ఇంకా లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. జస్ట్ ఫన్ పర్పస్ గా చేస్తున్నాను. డోంట్ ట్రై దిస్ స్కూల్ ఆర్ ఎనీవేర్. ఓకే, ఎవరు మీరు ట్రై చేయొద్దు. వీళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి, అది కూడా పొద్దునే. సో లెట్స్ గో. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కూడా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నేనైతే నిద్ర లేచాను. టైం వచ్చేసి 6:40 అవుతుంది. తెల్లవారింది, ఇంకా బేబమ్మ అయితే లేదు. బయటకు వెళ్ళిపోయి ఒక కెమెరా అయితే పెట్టేసి నేను ఇక్కడ ఒక కెమెరా పెట్టుకుంటాను. సరే చూద్దాం ఇప్పుడైతే ఏమవుతుందో. లెట్స్ గో. భయంకరంగా నిద్ర వస్తూ ఉంది. కెమెరా అయితే పెట్టేశాను. ఇక్కడ ఆ మూల ఒకటి పెడతాను. ఇప్పుడు ఎట్టైనా సరే ఆ మ్యాక్స్ అమ్మకు డౌట్ వస్తుంది, డౌట్ రాకుండా చేయాలి. సో లెట్స్ గో. నేనైతే నీట్ గా హాల్లో కెమెరా సెటప్ అయితే చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ 1 hour తర్వాత అట్టే రికార్డ్ అవుతా ఉంటే బేబమ్మ అయితే లేచి వెళ్ళిపోయింది అనమాట డోర్ తీయడానికి. పొద్దున్నే ఫస్ట్ బేబమ్మ డోర్ తీస్తుంది, కానీ ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా ఉండలేదన్నమాట. ఇంటి బయట వేరేలాగా ఉంది, ఎందుకంటే ఈ రోజు మనం అంతా బయట సెటప్ చేసి పెట్టాం కదా. చూసి బేబమ్మ అయితే అదురుపోయి అమ్మ దగ్గరికి పరిగెత్తింది. చాలా సేపు డిస్కషన్ ఏదో చేసుకుని ఇద్దరు బయటకు వచ్చారు. ఏముంది అక్కడ? ఆ సెటప్ బొమ్మలు మొత్తం చూసిన తర్వాత మా అమ్మ అయితే దీర్ఘంగా పరీక్షించి ఒక ఫైనల్ డెసిషన్కి అయితే వచ్చేసింది. మా అమ్మ అన్న డైలాగ్ ఏనండి, నాకే గంట నవ్వు వచ్చింది ఎడిటింగ్ చేస్తుంటే. మా అమ్మ నాకు అర్థం అయిపోయిందిలే పదా అని చెప్పి డైరెక్ట్గా వేరే థాట్ లేకుండా నేరుగా నా రూమ్లోకి అయితే వచ్చేసి నా జుట్టు పట్టుకొని లేపేసింది. లేరా ఏంటి బయట ఏందో పెంట అంత కూరగాయలు కట్ చేసి ముగ్గులు పోసి పెట్టుండవా? చిన్న సెకల్లో ఎవరో నీలో నా కాడ చెప్పగా కాడ ఎవరికన్నా పోయి చెప్పు నీ నాటకాలు చెప్తాను. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారా? కూరగాయలు అబ్బో నువ్వు కమల్ హాసన్ వేషం నా దగ్గర పడవాక. చెయ్యి ఇదిగో నాకా నువ్వు చెప్పేది నాటకాలు. లేరా లే పైకి చెప్తా. చెయ్యి ఎందుకు ఎర్రంగా ఉంది, ఏంది ఇదంతా?
ఏంది ఇదంతా? ఏంది ఇదే? వీడియో చేస్తాను, కామ్గా అమ్మమ్మను ఒక ఆట ఆడుకుందాం ప్లీజ్. ఏంది పనులు ఆడుకునేదే? ఇట్లాంటివి ఆడుకునేదే? మరిస్తే మళ్ళీ ముసలాంటి డౌట్ వస్తుంది. నువ్వు ఏం చేస్తావు అంటే ఇది కాదు మా, ఇది నాకు దీన్ని చేతబడి కాదు, ఏం పడి ఎత్తుపడి నార్మల్గా ప్లీజ్. నోరు ఏంది మాట్లా? నార్మల్గా ఇట్లా ఆ పేరు కూడా రాస్తున్నాడు సుబ్బి అని లెటర్ మీద. ప్లీజ్ నువ్వు కానీ సహకరించిన అంటే ఇద్దరం కలిసి అల్లాడిచ్చేస్తాం, నన్ను నమ్ము. ఈ తప్ప నీకు ఇంకేం దొరకలేదా? ప్లీజ్ మా. నా మీద కూడా ప్లాన్ చేసినావా? అంటే న్యాచురల్గా వస్తుంది అమ్మా. ఇప్పుడు నువ్వు సరిగా చెయ్యట్లేదు, మనం ఏం చేయమంటావు చెప్పు, సరిగా సహకరించట్లే నాకు. సో ప్లీజ్ నువ్వు కనుక కొంచెం సహకరించడం అంటే అమ్మమ్మను ఒక ఆట ఆడుకుందాం. ఎందుకు రావు ఏడిపీయడమా? ఏడిపీయడం కాదు మదే, ఆమెలో ఉన్న వ్యక్తిగత భావాలు మొత్తం బయటికి తీసుకొని వస్తున్నాయి మంచి ఆమెని. ఆమె కదలికలు లేకుండా ఉంటుంది, ఆమెలో కదలిక చలనం నిప్పిద్దాం అనేదే నా ప్రయత్నం. ప్లీజ్ ప్లీజ్ సరేనా? నువ్వేం చేస్తుంటే బయటికి లీడ్ కాదు మా చేసింది, అసలు ఈడు చేస్తే ఇట్టుండదు, వీడికి ఎంత చేతవ్వా, అదిగో నిమ్మకాయలు ఇవన్నీ మంత్రిచ్చినవి, నిమ్మకాయలు పెడితే చేతబడి అంటారు, కూరగాయలు పెడితే ఎత్తుబడి అంటారు అని చెప్పు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, చేతబడి కాదు ఇది ఎత్తుబడి అని చెప్పు. అది పేరు కూడా రాసాను సుబ్బి అని చెప్పి అల్లాడివా ప్లీజ్ ప్లీజ్. తర్వాత నేను వస్తా కాసేపు ఆగి, అప్పుడు నేను ఆడుకుంటా, అప్పుడు దాకా నువ్వు ఆడుకో ప్లీజ్. నీకు మైక్ ఇచ్చి పంపిస్తా, మైక్ ఇస్తాను పెట్టుకో ప్లీజ్. అరవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నైట్ వేసుకోండి పోరా. నైటీ అయితేనే టీటీ అయితేనే ఇంకా క్యూట్గా ఉంటుంది తెలుసు నువ్వు నైటీలో. నోరు మూసుకో ప్లీజ్ 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 ప్లీజ్. నిద్ర లేంగాని పొద్దున్నే ఏంది పంచాయతీ? పొద్దున్న లేంగాని ఏందని పంచాయతీ? ప్లీజ్ 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 కొంచెం చెప్పాలి కదా వీడియో అని. చెప్తే క్లారిటీ ఏం బాగుంటుంది. నాకు చెప్పను ఏ బాకమని లేంగానే అని నైట్ వేసుకున్నాను. ఏంది ఒక్కసారి నిన్ను ఏంది నీ వెనక పెట్టిన కెమెరా, నువ్వు ఫేస్ కూడా పడదు సరేనా? ఇప్పుడు ఇది కూడా రికార్డ్ అవుతుంది, అదిగో. అవసరం నాకు పొద్దున్న లేంగాని ఏంది నాకు తల నైట్. ఏం కాదు చెప్పేది, నువ్వు అడికెళ్ళి చెప్పు. గుర్తు డైలాగ్ ఏం చెప్పు. ఎవరో చేసినట్టున్నారు మా ఓడికి, ఇప్పుడు వచ్చింది అది కాదు, నిమ్మకాయలు పెడితే చేతబడి, కూరగాయలు పెడితే అట్టన్న కుడుకు, అట్టని మాటలు మాట్లాడుకో. సరే ఇంకేదో ఇదేదోగా ఉంది. మైక్ ఇస్తాను, మైక్ ఒకటి నీ దగ్గర పెట్టుకో, నేను మెల్లగా ఇంకొక మైక్ పెట్టుకుని స్లో మోషన్ లో ఎంట్రీ ఇస్తా సరేనా? ఆడ ఇంకొక మైక్ పెట్టున్నా సోఫా దగ్గర సరేనా? ఇదిగో జాగ్రత్త, డౌట్ రాకుండా మేనేజ్ చేయి ముసలాంకి. అయినా అంక డౌట్ రాదు నువ్వు అన్నా అంటే. నైట్ 12:30 దాకా కష్టపడేస్తున్నా అంత, అది పోతి పనులు అయితే బాగా చేస్తావు. సరే వెళ్ళు, బై, లవ్ యూ. ఈడు కాదు మా ఈడికి ఇట్లాంటి ఎప్పుడు వచ్చింది ఇట్లాంటి అంతనా? ఎవరో చేసినట్టుండ్రా. కాదు మన చేస్తున్నాడు తాత వచ్చినప్పుడు. తాత వచ్చినట్టు చేసింది అంటే ఏదో తమాషాగా వీడియో కోసం ఏదో చేసింది, కానీ ఇదంతా ఈడికి ఎప్పుడు వచ్చింది ఇట్లా ఈ రకంగా పోసున్నాడా? ఇది ఏదో ఎవరో చేసాను కొత్తగా, ఏదో చేతబడే కాకుండా ఇంకేందో, అదైతే నిమ్మకాయలు వేసి ఏందో కూరగాయలు వేసింది, ఇదేదో కొత్త రకంగా ఉంది. పేరు కూడా రాసిందమ్మా, నీ పేరు రాసింది. ఏందో మరి కూరగాయలతో చేసిండ్రు, చేతపడిలో ఏదో కొత్త రకం వాళ్ళు కనిపెట్టినట్టుండి ఊరు చేసిండ్రు. ఎడ చేయాలి ఇప్పుడు దీన్ని? ఇద్దో బొమ్మ అంతా పిన్నీసులు కూర్చుండే, నీ పేరు ఏందో సుబ్బి అని రాసిండ్రు. ఏందో నీ పేరు రాసి ఇట్లా ఇంటూ వేసిండంటే నిన్నేదో చేస్తాం అన్నట్టుగా రాస్తున్నారా? చూడా అదో ఎంట్రుకులు కూడా నీ ఎంట్రుకులు కలరు బొమ్మకి అంత పిన్నీసులు గుచ్చి ఏందో నీ పేరు రాసి నీ పని అయిపోయింది అన్నట్టుగా సింబల్ వేసి ఈ కూరగాయలతో ఏందో చేసేసాడు. వాళ్ళు ఎవరు నీ మీద కక్ష పెట్టుకుని నువ్వేం చేసిన వాళ్ళకి? ఏంది ఇదంతా? ఏంది ఇద్దరు నీ పేరే ఎందుకు రాసినట్టయితే మరి? లేదో నీ మీద కక్ష పెట్టుకునేరమ్మా. ఎవరైనా పిల్లోళ్ళు సబ్స్క్రైబర్స్ అని ఇంటికి వస్తే వాళ్ళు ఏమన్నా కసిరినట్టు మాట్లాడినా?
నువ్వేదో అన్నట్టుండవా వాళ్ళు నీ మీద కక్షి పెట్టుకున్నట్టుండు. ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఇంటికి వస్తే వాళ్ళని గట్టిగా చెప్పకూడదు, స్మూత్ గా చెప్పాలా. అట్లేనమ్మా నేను చెప్పేది, లేదమ్మా బయటికి లేకపోతే ఇద్దరు నీ పేరు రాసి ఇంత పని వాళ్ళు ఎందుకు చేస్తారు ఏదో అన్నట్టున్నావు, వాళ్ళకి బాగా హర్ట్ అయినట్టున్నారు. నేనేమన్నది ఓడికెళ్ళా ఈడే చేసి ఉంటుంది, నాకు అనుమానంగా ఉంది. ఓడి చేస్తే ఓడు కాదు మా ఓడికి ఎప్పుడు వచ్చింది ఇదంతానా? ఇంకెవరు చేసి ఉంటారు? ఎవరో నీ మీద కక్ష పెట్టుకున్నారు. దాని పేరు రాసి నీలాగే ఆ జుట్టు అవన్నీ సెట్ చేసి ఓడికి ఎప్పుడు వచ్చింది ఇంత మాత్రమా? కొట్టి కూడా పిన్నీసులు కూర్చున్నారు, నీ పేరు రాసి ఇంటూ గుర్తేసేసిండ్రు. అంటే నిన్ను చేసేస్తాం ఏదో చేసేస్తాం నీ పని అయిపోయింది అన్నట్టుగా పెట్టేస్తున్నారు. ఏమైనట్టు నేను ఎవరిని ఏమన్నా ఏమో మా ఎట చేయాలి ఇప్పుడు? నీకేమన్నా తెలుసా దాని గురించి ఏమన్నా విరుగుడు చేయడానికి? తెలియదమ్మా. నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇంటికి వచ్చినప్పుడు గట్టిగా లేడిపోండి అనేది అట్ట మాట్లాడబాకమా. నువ్వు వాళ్ళు హట్ అవుతారు, ఎంత దూరం నుంచో వచ్చుంటారు అని నీకు ఎన్నోసార్లు చెప్పున్నా. ఈడే చేసి ఉంటాడు ఏదో ఒకటి. ఎవరైనా ఎత్తుబడి చేసింది? ఎవరు వస్తే ఏం మాట్లాడిందో వాళ్ళ పేరు రాసి ఎత్తుపడేదిరా. యువతలకు రా, దాని దాని దగ్గరలో ఉండబాకండి, దూరంగా ఉండండి. దీనికి విరుగుడు లేదు, అయిపోయినట్టే ఏం పని. ఎవరో సబ్స్క్రైబర్స్ హట్ అయ్యారయ్యా బాగా. నా పేరు రాసి దేవుడు సుబ్బి అని రాసి కింద నీకు వేసేసిండ్రు. ఏడుతో నీ పని అయిపోయిందంట. తల్ల ఒకటి కూర్చుంది, నీకు తల్ల నొప్పిగా ఏమన్నా ఉందా? కొంచెం ఉంది. చేతులు నొప్పులు ఏమన్నా? కొద్దిగా ఉంది నొప్పులు. ఏడా ఇదిగో చూడు, ఇక్కడ పిన్నిసులు కూర్చుని దగ్గరలో ఏమన్నా ఉండయా? అయిపోయింది. కాళ్ళు నొప్పులు ఏమన్నా ఉండయా? అయిపోయింది. అంతేమా. మామూలుగా ఇక్కడ నిమ్మకాయలు పెడతారు అనమాట. నిమ్మకాయలు పెడితే చేతబడి అంటారు. మంచి కొత్తగా కూరగాయలు పెట్టి చేస్తుంటారు. ఎత్తుబడి ఇంకా నేరుగా ఎత్తనే. నేను ఎవరిని ఏమన్నా నన్ను చేయనట్టుగా, నేను ఎవరిని ఏమనలా. అప్పుడు ఒక ఆయన డాక్టర్ అంట, ఇద్దరు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చాడు. ఒక రోజు గుర్తుందే, బేబమ్మ ఉండిందంట, పొండి అనిందంట అని చెప్పి అన్నాడు. అట్ట ఎవరిని ఏమంటున్నాము మేము లేనప్పుడు ఎవరన్నా వస్తే అట్టయ్యి ఏదో నీకు వేసేసాను. సరే కూర్చో, రా కూర్చో. ఏదో విరుగుడు చేస్తా, కూర్చో. మా గ్లాస్ నిండా నీళ్ళు ఎత్తుకురా పప్పు. చూడు ఇదిగో మొత్తం దాని బొచ్చు అంతా కూడా నీలాగే తెల్లంగా ఉంది. ఎడ కూర్చో నువ్వు. కదా చేసింది, నేను ఎందుకురా? నువ్వేమవుతావు అంకే? చేతబడేది ఆడితో పోద్ది, ఎత్తుబడేది తరతరాలుగా వస్తుంటది. ఇది తరాలకు వ్యాపించకుండా ఏదో ఒకటి చేయాలి. నేను దీని గురించి మొన్న రీసెంట్ వీడియో మంత్రాలు ఎప్పుడు నేర్చును? మాంత్రికుడు ఎప్పుడైనా? మంత్రాలు అనేది మంచిగా చేసేది, దీనికి తంత్రాలు అంటారు. నేర్చుకోవాలా ఇన్నా దీని గురించి. ఇరుగుడు లేదు, ఇరుగుడల్లా ఒకటే. ఈ తరం నెక్స్ట్ తరంకి రాకుండా అంత బానిచ్చేయడం. నవ్వుతావు ఏంది? నిజం చెప్తున్నా. ఏం మాట్లాడుతుంది చెయ్యడా? సరే ఒక పని అయితే రా, దీన్ని పట్టుకో. నేను పట్టుకోను, అదేం బాగలేదు. బాగుంది పట్టుకోమన్నా అంతే. రెండు చేతులు దాని మీద పెట్టు, బొమ్మ మీద పెట్టు. ఆ పిన్నిస్ తీ, నెత్తి మీద ఉన్న పిన్నిస్ బయటికి తీ. నేను ఎత్తికి టానిచ్చాడు పెట్టు, పక్కన పెట్టు. ఈ చేతి మీద ఉండేది నెత్తి కానిచ్చాడు పెట్టు. తొడ మీద ఉండేది నెత్తి కానిచ్చాడు పెట్టు. బొమ్మ మీద చేతులు పెట్టి దీనికున్న ఎత్తుబడంతా నాకే. అయిపోయింది. ఇంతే. ఇంక దీంతో మనకే సంబంధం లేదు. మొత్తం ఆంకి అన్నట్టు పిన్నిస్ తీసి నెత్తి కంటించుకునింది. ఎవడైతే వచ్చి చేసిపోయిందో ఆ ఫలితం అంతా ఆయనకు ఒక్కటే తగలుతుంది. నీకు దీనికి ఏ సంబంధం లేదు. నాకు అసలు ఈ వారసత్వంగా అసలు రాదు. సో ఏడుతో నువ్వు ఇంకా ఏమన్నా తెలియదు. నువ్వు ఎవరిని ఏం చేసినా నాకైతే తెలియట్లేదు. వాడైతే నువ్వు గట్టిగా పగబట్టేశాడు. నేను ఎవరిని ఏం చేయలేదు. నువ్వు లేనప్పుడు ఎవరైనా వచ్చినా గానీ బయటికి వెళ్ళి చెప్తాను. నువ్వు అంత శాంతంగా ఆడ చెప్తున్నావు, మొత్తం చించుకుంటా. నీకు ఎవరైనా శత్రువులు అంటున్నారు ఎవరైనా ఉన్నారు నాకు తెలియకుండా? ఇంకెవరు? మీ నాయనమ్మే నాకు శత్రు. మా నాయనమ్మ. మీ నాయనమ్మ వాళ్ళు గొడవ పడ్డారు కదా, అందుకని మీ నాన్నమ్మ శత్రుత్వం పెట్టుకున్నట్టుంది. అయితే ఇప్పుడు నువ్వు ఎవరో పోయిన తర్వాత రాత్రి 12 మా నాయన ముచ్చాడు ఎత్తుబడి చేసిపోయింది అనుకుంటున్నా. నీక మనసులు పెట్టి చేపించుంటది.
మీ నాయన బుధులు నువ్వైనా చేసుకుంటూ మా నాయనమ్మ బుధులు చేసేవాడిని అయితే మా నాయనమ్మని తెచ్చిపెట్టుకుని చేయకపోయినారు ఏమన్నా కావాలంటే. నిన్నెందుకు ఇక్కడ పెట్టుకొని నీకు పూట పూట మేపుతాను, మా నాయనమ్మని పెంచుకుని అంత ప్రేమ ఉంటా మీద నాకు నువ్వంటేనే ఇష్టం. నాకు కూడా నువ్వంటేనే ఇష్టం కాబట్టి లేకపోతే నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. నాకేం ఇల్లు వాటి లేదా, పొలం లేదా, బ్రహ్మాండంగా ఇల్లు బ్రహ్మాండంగా పొలం ఉంది. నీ కోసం ఎదొచ్చిండేది. నేను నీ ఆస్తుల కోసం తెచ్చుకో, నీ ప్రేమ కోసం నేను ఇక్కడ పెట్టుకొని ఉండేది. నేను నిన్ను చూడనుండాక అదే నేను నీ ఆస్తుల కోసం, ఆస్తులు లేకుండా బతకలేననే కదా. సరే నీకే ఇస్తాను ఆస్తులు. నిజం ప్రామిస్. మీ నాయనమ్మని దుట్టు. సరేలే ఇప్పుడు దీని మందులేని చూడు. అయిపోయింది ఇంకా అంకే గతి ఆమె ఇంకా లేదు మనకి ఎత్తి. సరే ఏంటంటావు? నీకు నొప్పులు ఉన్నాయా లేదా చెప్పింది. డాక్టర్ కడిపి చూపించు. డాక్టర్ దగ్గరికి కాదు పోవాల్సింది, ఇప్పుడు తాంత్రికుడి దగ్గరికి పోవాలా. అది కూడా దీన్ని చేసి వాడి దగ్గరికే పోవాలి, ఇంకెవ్వరి దగ్గర పని చేయదు. ఎవరని? వీడు ఎన్నో ఏళ్ళు నీ మీద పగ పట్టి ఆ పగని లోపల బిగబట్టి ఇప్పుడు వదిలేడు ఇక్కడ. నేనేం చేసినాను? ఇంకట్టయితే వచ్చిన వాళ్ళందరిని అడగతా. వచ్చిన వాళ్ళందరిని అడిగి రేపు పది చేసిపోతారు. వాసం పెట్టి 10 బొమ్మలు పెట్టి 10 బొమ్మలు గుచ్చిపోతారు. ఒక రోజు హరి అంటావు. అవును, వచ్చిన వాళ్ళందరూ నువ్వు చేసిన అంటే వాళ్ళ కొత్తగా నేర్పించినట్టే నువ్వు. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. ఈ వీడియోలో మీరు ఎక్కడ నవ్వినా కొంచెం వీడియో నచ్చినా, నా ఎఫర్ట్స్ నచ్చినా కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేయాలిగా, అలాగే లైక్ కూడా చేయాల్సిగా. ప్లీజ్ చేసేయండి. ఇంకేంటి మరి అయితే వెళ్ళొస్తా, ఉంటా, బాయ్.